హాయ్ అండి. వెల్కమ్ టు సుప్రభా కిచెన్. అందరూ ఇష్టపడే చల్లని బాదాం మిల్క్‌ని ఎలా చేసుకోవాలో చూద్దాం. ఒక్కసారి ఇలా ఇంట్లో ట్రై చేస్తే మీరింక బయట కొనడం మానేస్తారు. హెల్త్ కాన్షియస్ వాళ్ళైతే షుగర్‌ని స్కిప్ చేసి మిశ్రీ లేదా బెల్లం గూడా వేసుకోవచ్చు. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక 50 గ్రామ్స్ బాదాంని కడిగి నానబెట్టుకోవాలి. 3-4 గంటలు నానితే సరిపోతుంది. మీ దగ్గర టైం లేదు అనుకుంటే హాట్ వాటర్ ఏసుకోండి. 1 అవర్‌లో నానిపోతుంది. నేను చెప్పే ఈ క్వాంటిటీ 3-4 బాదాం మిల్క్ గ్లాసెస్‌కి సరిపోతుంది. నేనైతే హాట్ వాటర్‌లో పెట్టానండి. 1 అవర్ తర్వాత చూస్తే ఇలా చేత్తో నలిపితే పొట్టు వచ్చేయాలి. ఇలానే అన్ని బాదాంని పీల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పీల్ చేసిన బాదాం అన్నిటిని ఒక మిక్సీ జార్‌లో వేసుకొని ఒక చిన్న కప్పు మిల్క్ యాడ్ చేసుకొని ఫైన్‌గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా పలుకులు లేకుండా స్మూత్ పేస్ట్ చేసుకోండి. ఇప్పుడొక సాస్ పాన్ లేదంటే అడుగు మందంగా ఉన్న గిన్నెను పెట్టుకొని అందులో 750 ఎంఎల్ మిల్క్ యాడ్ చేశాను. ఫుల్ క్రీమ్ మిల్క్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. డైట్ చేసే వాళ్ళైతే టోన్డ్ మిల్క్ యూజ్ చేయొచ్చు. బెల్లం వేసుకునే వాళ్ళు స్టవ్ ఆఫ్ చేశాక వేసుకుంటే పాలు విరగకుండా ఉంటాయి. మిల్క్ బాయిల్ అయ్యాక మనం ముందుగా చేసుకున్న బాదాం పేస్ట్‌ని ఇందులో వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మధ్యలో కలుపుతూ అడుగు పట్టకుండా చూసుకోవాలి. బాదాంని పచ్చి వాసన పోయేంత వరకు బాయిల్ చేయాలి. ఒక 10 మినిట్స్ బాయిల్ అయితే సరిపోతుంది. కస్టర్డ్ మిక్స్ కోసం ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో 2 టీ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ ఏసుకొని ఒక చిన్న కప్పు మిల్క్ యాడ్ చేసుకొని లంప్స్ లేకుండా కలుపుకోవాలి. బయట కొనే బాదాం మిల్క్‌లో మొత్తం ఈ కస్టర్డ్ మిక్సే ఉంటుంది. బాదాం చాలా తక్కువగా ఉంటుందండి. ఈసారి ఇలా హెల్తీ వేలో ఇంట్లో ట్రై చేయండి. తప్పకుండా లైక్ చేస్తారు. ఇప్పుడు ఈ కస్టర్డ్ మిక్స్‌ని స్టవ్ మీద మరుగుతున్న బాదాం మిల్క్‌లో వేయాలి. కొద్దిగా వేసుకుంటూ లంప్స్ లేకుండా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఒక 5-10 మినిట్స్ దీన్ని బాయిల్ అవ్వనివ్వాలి. ఇప్పుడు ఇందులో 3-4 టేబుల్ స్పూన్స్ లేదంటే మీ టేస్ట్‌కి సరిపడా షుగర్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి. బెల్లం యాడ్ చేసుకునే వాళ్ళైతే ఈ స్టేజ్‌లో స్టవ్ ఆఫ్ చేసుకొని బెల్లం పౌడర్‌ని యాడ్ చేసుకోండి. ఫ్లేవర్ కోసం కొంచెం ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బాదాం మిల్క్‌ని ఒక వెడల్పు గిన్నెలో వేసుకొని చల్లారబెట్టుకోవాలి. చల్లారాక నేను గిన్నె పైన వ్రాప్ చేసి ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నాను. డీప్ ఫ్రిడ్జ్‌లో ఒక 2 అవర్స్ పాటు పెట్టుకోవాలి. 2 అవర్స్ తర్వాత చూస్తే ఇలా ఉంటుంది. వ్రాప్ లేకుంటే నార్మల్‌గా మూత పెట్టుకొని డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకోండి. 2 అవర్స్ తర్వాత చూస్తే ఇలా థిక్‌గా ఉంటుంది. దీన్ని స్మూత్ చేసుకోవడం కోసం ఒకసారి మిక్సీ జార్‌లో వేసుకొని పల్స్ మోడ్‌లో తిప్పుకోవాలి. ఇంకా ఎక్స్ట్రా చల్లదనం వస్తుంది. అంతే అండి. చల్లని బాదాం మిల్క్ రెడీ అయిపోతుంది. ఈ సమ్మర్‌లో ఒక్కసారైనా ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. త్వరలో వెయిట్ లాస్ రెసిపీస్ కూడా పోస్ట్ చేస్తాను. సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.